హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చంద్రశేఖర్. ఈరోజు టాపిక్ చదువు చారాడు బాల్ దోచాడు. ఫ్రెండ్స్, నేటి విద్య ఖర్చులు అన్ని మెయింటెనెన్స్లు ఎవరో వెనకడ పెద్ద మనిషి ఊహించే ఈ శాస్త్రం పెట్టినట్టుందో ఫ్రెండ్స్. ఉదాహరణ నేను చెప్తా చూడండి ఫ్రెండ్స్. ఒకప్పుడు మనం బడికి పోవాల్సిన వయసు 5-6 ఏళ్ళకు మనం బడికి పోయేది వెనకట. ఇప్పటి పిల్లలు 2 సంవత్సరాలకే బడికి పోతారు ఫ్రెండ్స్. ఇప్పటి పిల్లల చదువు ప్రీ ప్రైమరీ, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అట్లా స్కూల్కి పెద్ద ప్యాకేజ్ అయిపోయింది ఫ్రెండ్స్. చదువు బాగా ఖర్చుతో కూడుకున్నది అయిపోయింది ఫ్రెండ్స్. ఒకప్పుడు ఖర్చు తక్కువ ఉండేది. 1 సంవత్సరం బడికి పోవాలంటే అప్పుడు 1వ తరగతికి లేదా వాళ్ళు చదువుకున్నప్పుడు ఒక బల్బం సంవత్సరం మొత్తం బల్బంతోనే నడిచింది ఫ్రెండ్స్. ఒక ఫీజు కట్టుకుంటే సరిపోయింది. ఇప్పటి పిల్లలకు స్తోమతం ఇచ్చిన ఖర్చు అవుతుంది ఫ్రెండ్స్. ఇది బాగా డబ్బున్నోడు భరించగలరు, కానీ పాపం మధ్యతరగతోడు లేననికే కష్టం ఫ్రెండ్స్. ఇప్పటి చదువు ఎట్లయిందంటే ఒక సబ్జెక్టుకు కనీసం 4 నోట్సులు ఉంటాయి ఫ్రెండ్స్, ఒక బుక్. అట్లా అని మన బ్యాగు మన బరువులో దగ్గర ఒక 40% మన బ్యాగ్ బరువే ఉంటుంది ఫ్రెండ్స్. ఒకప్పుడు ఏంటంటే ఒక క్లాస్ వర్క్, ఒక హోంవర్క్, ఒక టెక్స్ట్ బుక్, మినిమం ఇంతే బుక్స్ ఉండేది. అది 10th దాకా అదే రకంగా సాగింది. ఇప్పుడు ఏంటంటే కావాల్సినంత వెయిట్ వచ్చింది ఫ్రెండ్స్. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మన ఈ సంవత్సరం మన కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ క్లాస్ వాళ్ళకు ఇంత బరువు ఉండాలి అని కొన్ని రూల్స్ తయారు చేసింది ఫ్రెండ్స్. అట్నే 6 సంవత్సరాల లోపల పిల్లలకు స్కూల్కి అడ్మిషన్ ఇవ్వద్దని ఒక రూల్ పెట్టింది. మళ్ళీ ఒకటి ఫీజుల పైన నియంత్రణ కూడా ఒక రూల్ పెట్టింది ఫ్రెండ్స్. మరి ఏ గవర్నమెంట్ వాళ్ళకు ఆ గవర్నమెంట్ వాళ్ళకు ఛాన్స్గా ఇచ్చేసింది. ఏ గవర్నమెంట్ వాళ్ళు దాన్ని ఫాలో అవుతారో ఏదవుతారో అన్నది మనం ఎవరైనా ఎదురు చూడాల్సిందే ఫ్రెండ్స్. దీంట్లో భాగంగా స్కూల్ ఫీజు ఎంత తీసుకోవాలనేది స్కూలుని బట్టి ఉంటుంది, దాంట్లో వసతులను బట్టి ఉంటాయి, ఆ టీచర్లకు ఇచ్చే శాలరీలను బట్టి ఉంటుంది, ఆ విద్య నాణ్యత పైన ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక స్కూల్ బ్యాగుల పరిస్థితికి వస్తే దాని మీద ఎవరు కంట్రోల్ లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు స్కూళ్ళల్లో చూస్తే ఏం చెప్తానంటే స్కూలు డ్రెస్సులు వాళ్ళే ఇస్తాను, ఏది టైలు బెల్ట్ వాళ్ళే ఇస్తాను, టెక్స్ట్ బుక్లు వాళ్ళే ఇస్తాను, ఇంకా రకరకాలంతా ఆల్మోస్ట్ ఒక బట్టల బజార్ చేసింది ఫ్రెండ్స్. ఏది ప్రైవేట్ స్కూల్ను. అదే గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళకు 2 డ్రెస్సులు, టై, బెల్ట్ ఉచితం ఫ్రెండ్స్. స్కూళ్ళల్లో ఏంటంటే చెప్పాల్సిందంతా నాణ్యమైన చదువు చెప్పాలి తప్ప ఈ బట్టల బజార్ వేసం పెట్టదు ఫ్రెండ్స్. ఒకప్పుడు ఇవన్నీ ఉన్నాయా? లేవు కదా ఫ్రెండ్స్. ఖచ్చితంగా పిల్లలు సెటిల్ కావాలంటే నాణ్యమైన విద్యతోనే సాధ్యమవుతుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.